హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు మనం జాయింట్ ఫ్యామిలీస్ కోసం లేదా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ 15 నుండి 20 మందికి పర్ఫెక్ట్గా సరిపోయే మటన్ బిర్యానీని బయట హోటల్స్ నుంచి కొనుక్కొని తినే అవసరం లేకుండా మన ఇంట్లోనే తక్కువ బడ్జెట్లో అంటే 3,500 లోపే 15 నుంచి 20 మందికి మంచి మటన్ బిర్యానీని మన ఇంట్లోనే రెడీ చేసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా వెళ్ళి మన ఉమ్మడి కుటుంబాల కోసం బిర్యానీ రెడీ చేద్దాం పదండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక బౌల్లో 3 కేజీల బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ రైస్కి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా పెద్ద వంటలు చేసేటప్పుడు ఈ విధంగా పెద్ద బర్నర్ ఉండే స్టవ్లు తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్టవ్ మీద 7 నుంచి 8 కేజీలు ఉడికే పెద్ద గిన్నె పెట్టుకొని ఇందులో 1/2 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం వేసిన ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 15 యాలకులు, 4 స్టార్ పువ్వులు, చెంచా షాజీరా, ఒక జాపత్రి, కొంచెం దాల్చిన చెక్క, 15 నుంచి 20 లవంగాలు, చిన్న మరాఠీ మొగ్గలు 10, అలాగే 5 బిర్యానీ ఆకులు కూడా వేసి కలుపుతూ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు అలా ఫ్రై చేయడం వల్ల ఈ మసాలా దినుసుల ఫ్లేవర్ మొత్తం ఆయిల్లోకి యాడ్ అయ్యి మన బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులో 750 గ్రాముల ఉల్లిపాయలని సన్నగా చీలికల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 8 చెంచాల ఉప్పు కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇలా ముందుగానే ఉప్పు యాడ్ చేయడం వల్ల మన ఉల్లిపాయలు తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఫ్రై అవుతాయి. మనం ఉల్లిపాయలని కట్ చేసేటప్పుడు కూడా ఉల్లిపాయలు అన్నింటినీ ఒకే విధంగా కట్ చేసుకోవాలి. అప్పుడే అన్నీ ఒకే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్గా ఫ్రై అవుతాయి. చూస్తున్నారుగా, ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 కేజీల లేత మటన్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం తీసుకునే మటన్ కూడా 60 గ్రాములు లేదా 70 గ్రాముల ముక్కల కింద కట్ చేయించుకుంటే సరిపోతుంది. ఇలా మటన్ యాడ్ చేసిన తర్వాత అలా కలుపుతూ మన మటన్ మంచి గోధుమ రంగులోకి మారే వరకు ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూసారా, మన మటన్ పై లేయరు మంచి గోధుమ రంగులోకి మారే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోవాలి. మనం మటన్ని తీసుకునేటప్పుడు కూడా మంచి లేత మటన్ తీసుకుంటే మన మటన్ తొందరగా కుక్ అయిపోతుంది. మరీ ముదురు మటన్ తీసుకుంటే తొందరగా కుక్ అవ్వదు. అందుకని లేత మటన్ని ప్రిఫర్ చేసుకోండి. చూసారా, మన మటన్ లేయర్ ఈ విధంగా మంచి గోధుమ రంగులోకి మారే వరకు ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 300 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం గ్యాప్ ఇచ్చామంటే ఈ గ్యాప్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతూ ఉంటుంది. అందుకని దానికి గ్యాప్ ఇవ్వకుండా మనం గ్యాప్ తీసుకోకుండా అలా కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మన మటన్ ముక్కలకి పట్టే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం మటన్ ఫ్యాట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా మటన్ ఫ్యాట్ యాడ్ చేయడం వల్ల మన మటన్ బిర్యానీ టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. అందుకని మన మటన్ షాప్ బాబాయ్ని కొంచెం ఎక్స్ట్రాగా మటన్ ఫ్యాట్ అడగండి. ఇలా మటన్ ఫ్యాట్ యాడ్ చేయడం వల్ల మన మటన్ బిర్యానీ టేస్ట్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇందులో 300 గ్రామ్స్ పెరుగు, అలాగే 250 గ్రామ్స్ సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి కలుపుకుందాం. మన టమాటా ముక్కల్ని ఎంత సన్నగా కట్ చేసుకోగలిగితే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇలా పెరుగు, టమాటా యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా కలిసే వరకు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 3 చెంచాల కారం, 2 చెంచాల ధనియాల పొడి, 3 చెంచాల బిర్యానీ మసాలా, 2 చెంచాల మటన్ మసాలా యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇలా మనం వేసిన మసాలాలన్నీ మటన్ ముక్కలకి బాగా పట్టే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మన ఇంట్లో ఎప్పుడైనా పెద్ద వంటలు చేయాలి అన్నప్పుడు, అంటే మనది జాయింట్ ఫ్యామిలీ అయినా సరే లేదా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇలా పెద్ద బర్నర్ ఉన్న స్టవ్లు యూజ్ చేసుకోవడం వల్ల మన వంట తొందరగా అయిపోతుంది. చూసారా, మనం మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత అలా కలుపుతూ ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి.
ఇలా 10 నిమిషాల పాటు కుక్ చేయడం వల్ల మనం యాడ్ చేసిన మసాలాలన్నీ మటన్ ముక్కలోకి లోపల వరకు వెళ్ళి మనం మటన్ ముక్క తిన్నప్పుడు చప్పగా ఉండకుండా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 2 గుప్పెళ్ళు పుదీనా ఆకులు, 10 పచ్చిమిర్చిని మధ్యలో ఘాటు పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 6 నిమ్మకాయలని రసం తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. మన మటన్ 30% వరకు ఇక్కడే కుక్ అవ్వాలండి. రిమైనింగ్ మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత టమాటా మెత్తగా మగ్గిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూసారా, ఆయిల్ మొత్తం ఈ విధంగా పైకి తేలాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. మన మటన్ ముక్క కూడా 30% వరకు కుక్ అయిపోయిందండి. ఇలా 30% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1కి 1.5 చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1కి 1.5 అంటే మనం తీసుకున్న 3 కేజీల బాస్మతి రైస్ని ఒక గిన్నెతో కానీ లేదా ఒక గ్లాస్తో కానీ కొలుచుకొని ఎన్ని గ్లాసులు అయితే 1 గ్లాస్కి 1.5 చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి వాటర్ బాగా మరిగే వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా కుక్ చేసిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి. ఈ వాటర్ మాత్రం కొంచెం ఉప్పగా ఉండాలండి, అది చూసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టిన 3 కేజీల బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇలా రైస్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా పైన ఉన్న వాటర్ అడుక్కి వెళ్ళేలాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ కిందకి వెళ్ళడం వల్ల అడుగున మాడిపోకుండా ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ 5 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి కలుపుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా ముందుకి వెనక్కి కదుపుతూ కలుపుకోవాలి. ఇలా వాటర్ మొత్తం కిందకి దిగిపోతే మన బిర్యానీ ఇంకా అడుగున మాడిపోకుండా ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుకి వెనక్కి కదుపుతూ మాత్రమే కలుపుకోవాలి. రైస్ని కిందకి పైకి వేస్తే మన రైస్ విరిగిపోతుంది. ఇలా కలిపిన తర్వాత మన స్టవ్ మీద ఏదైనా స్టీల్ ప్లేట్లు కానీ దోశ పెనం కానీ పెట్టి ఈ దబరా పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక 30 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి ఒక 30 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని దమ్ చేసుకుందాం. అరగంట తర్వాత మూత ఓపెన్ చేసి ఏదైనా గరిటిని ఈ విధంగా లోపలికి గుచ్చితే తడిగా లేకపోతే మన బిర్యానీ రెడీ అయిపోయినట్లే. ఏమైనా తడిగా ఉందంటే మరొక 5 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి బిర్యానీకి ఒక అరగంట సేపు రెస్ట్ ఇస్తే మన బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన అరగంట తర్వాత కొంచెం నెయ్యిని ఈ విధంగా పైన చల్లుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మన బిర్యానీ నేతి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదండి రైస్ ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మన బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇలా రైస్ కలుపుతున్నప్పుడు వచ్చే ఆ సువాసన మన మతి పోగొట్టేస్తుందండి. మంచి మటన్ ఫ్లేవర్తో గుమాయించేస్తుంది. చూసారా, మన రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. మొక్క జ్యూసీగా కుక్ అయిపోయింది. ముక్క ఎలా ఉడికిందో మీకు చూపిస్తాను, చూడండి. ముక్క వేడిగా ఉండడం వల్ల అసలు పట్టుకోలేకపోతున్నానండి, కాలిపోతుంది. చూసారా మన మటన్ బిర్యానీ ఎంత యమ్మీగా కనిపిస్తుందో.
తింటే మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది. చాలా బాగా కుక్ అయిందండి. అలాగే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అంతేనండి, తింటే వారేవా అనిపించే మన మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మన ఉమ్మడి కుటుంబాలకి లేదా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు 15 నుంచి 20 మందికి పర్ఫెక్ట్గా సరిపోయే మటన్ బిర్యానీని మన ఇంట్లోనే మన చేతులతో చాలా సింపుల్గా అలాగే తక్కువ బడ్జెట్లో చేసుకోవచ్చు. చూసారా ముక్క ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో? నాకైతే ఈ బిర్యానీకి 3400 ఖర్చు అయిందండి. ఇదే 15 నుంచి 20 మంది బయట హోటల్స్లో కడుపు నిండా తినాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో నాకు కామెంట్ చేయండి. మరి మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో చేసుకొని మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో తిని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.